గోపీచంద్ నుంచి ఓ సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. ప్రస్తుతం ఓ సినిమాతో బిజీగా ఉన్నారాయన. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్లూరి నిర్మిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకుడు, రీతు వర్మ కథానాయిక. ఈ చిత్రానికి భరతవర్ష అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. గుర్రాలు, కత్తి యుద్ధాలతో టీజర్ ని రోమాంచితంగా కట్ చేశారు. గోపీచంద్ యాక్షన్ ఇమేజ్, దానికి తగ్గట్టుగా కథ, కథనాలు సిద్ధమయ్యాయన్న సంగతి గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. 642 ఏడీ నేపథ్యానికి చెందిన కథ ఇది. యుద్ధ సన్నివేశాలకు పెద్దపీట వేశారు. అనుదీప్ దేవ్ ఇచ్చిన నేపథ్య సంగీతం, సౌందరరాజన్ కెమెరా పనితనం ఈ గ్లిమ్స్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గాజీ, అంతరిక్షం లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలను అందించాడు సంకల్ప్ రెడ్డి. ఇంత పెద్ద సెటప్ ఉన్న కథని డీల్ చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నట్లు కూడా చిత్ర బృందం చెబుతోంది. పాన్ ఇండియా రిలీజ్ కు కావలసినంత సెటప్ ఈ కథలో ఉంది. టైటిల్ కూడా అందరికీ రీచ్ అయ్యేదే. అటు గోపీచంద్ కి, ఇటు సంకల్ప్ రెడ్డికి ఈ సినిమా చాలా కీలకం. అందుకే అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు తగిన ఫలితం కూడా రావాలి మరి.